హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఈరోజు ఒక దారుణమైన హత్య జరిగింది. సుమారు తెల్లవారితే శుక్రవారం 1 గంట టైంలో కొంతమంది వ్యక్తులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికెళ్లి వాళ్ళ భార్యని నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరి ఆడకుండా చంపేశారు. వాళ్ళందరూ కూడా ఎందుకు చంపేశారంటే బంగారం అలాగే డబ్బు ఈ రెండు కూడా దోచుకోవడానికి ప్లాన్ చేసుకుని ఆ ఆఫీసర్ ఇంట్లో లేని టైంలో ఆ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ ప్రవేశించి వాళ్ళ భార్యని చంపేసి ఆ నగదుతో వాళ్ళు పరారైపోయారు. ఎస్, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా లేటెస్ట్గా బయటకు వచ్చాయి. మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. పోలీస్ బలగాలు అక్కడికి చేరుకుని అలాగే దర్యాప్తు బృందాలు కూడా ఫారెన్సిక్ టీమ్స్ ఇవన్నీ కూడా అక్కడికి చేరుకుని అక్కడ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఈసారి ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళందరూ కూడా నేపాల్కి సంబంధించిన గ్యాంగ్ అంటూ కూడా సజ్జనర్ గారు రీసెంట్గా ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఎస్, మధ్యకాలంలో ఇటు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా నేపాలీల్ని ఇంట్లో ఏదైనా పని కోసం పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా వాచ్మ్యాన్ అని, లేదంటే ఇంట్లో పనులు చేసుకోవడానికి పని మనిషి అని, ఈ రకంగా చాలామంది వారి ఇంట్లలో పనులు చేయడానికి కొరకు పెట్టుకుంటున్నారు. కానీ వారితో జాగ్రత్త. ఎస్, ఆయన కూడా ఎందుకు ఇంత క్లియర్గా చెప్పారంటే ఇంతకుముందు స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి జరిగింది. అక్కడ అత్యంత కిరీతికంగా అంటే చేతి వేలును కూడా కట్ చేసి ఆ ఉంగరం కోసం అతను చేతి వేలును కూడా కట్ చేసి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. దాని తర్వాత రీసెంట్గానే ఢిల్లీలో ఒక క్రైమ్ జరిగింది. ఒక అబ్బాయి 8 నెలలుగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తూ వాళ్ళ కూతుర్ని కూడా అత్యంత కిరాతకంగా చంపేశాడు. దానికి కారణం ఏంటంటే డబ్బు నగలు దోచుకోవడానికి. సో ఇలా చాలామంది కూడా ఇలాంటి ఘటనకి పాల్పడుతూ ఉన్నారు. అయితే వైఫ్ తనుజ, ఆమెకి 55 సంవత్సరాలు. ఎప్పుడైతే ఈ అటాక్ జరిగిందో అప్పుడు ఇంట్లో ఆమె ఒక్కరు మాత్రమే ఉన్నారు. అయితే దర్యాప్తు బృందాలు, పోలీసులు కొన్ని విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ఈ అటాక్, ఈ మర్డర్, ఈ దోపిడీ చేసింది ఎవరో కాదు, వాళ్ళతో పాటు ఇంట్లో ఉంటున్న పని మనిషి కమల. ఎస్, కమల 8 నెలల నుంచి కూడా వీరి దగ్గర పనిచేస్తూ ఉంది. అయితే ఐఎస్ ఆఫీసర్ వినయ్ రామ్చంద్ రాయ్, ఇతను అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమెకి టేక్ కేర్ కోసం ఈమెను తీసుకొచ్చారు కమలాని. కొన్ని నెలల నుంచి వారితో పాటే ఉంటుంది. అయితే రీసెంట్గా వాళ్ళ అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు. తర్వాత ఇక వీరితో పాటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అయితే రీసెంట్గా వినయ్ రామ్చంద్ రాయ్ గారు బెంగళూరుకి వెళ్ళారు ఒక పని మీద. సో దీంతో ఈమె ఏం చేసిందంటే ఇంట్లో ఈమె ఒక్కతే ఉందని చెప్పి ఈమె కూడా నేపాలీ గ్యాంగ్కి ఇన్ఫార్మ్ చేసింది. ఫోన్ చేసి ముగ్గురు, ఈమెతో కలిపి 4 ఇన్ఫార్మ్ చేసింది ఇంట్లో ఆమె ఒక్కతే ఉంది, బంగారం ఉంది, అలాగే డబ్బు కూడా ఉంది. ఇవన్నీ కూడా వారికి వివరించి ఆ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ 1 గంట టైంకి లోపలికి ప్రవేశించి, ఎవరికి చప్పుడు కాకుండా లోపలికి ప్రవేశించి ఆమె పైన ఒక్కసారిగా దాడి చేసి సినిమా స్టైల్లో ఎట్లా అయితే నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి చంపేస్తారో అదే రకంగా ఆమెను కూడా చంపేసి ఆ బంగారం, ఆ నగలు, అలాగే ఆ డబ్బు ఇవన్నీ కూడా తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యల్లో ఉన్నారు. ఎందుకు చేసింది, ఎలా చేసింది అనే విషయాలు అయితే మాత్రం కనుగొన్నారు. ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటున్నారు. ఎవరు ఆమెని చంపేశారా అనే దాని గురించి. కమల కూడా పరారీలో ఉంది. అయితే ఇదంతా కూడా తెల్లవారుజామున ఆ చుట్టుపక్కల ఉన్న వారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడి నుంచి పారిపోయినప్పుడు వారికి సంబంధించిన మాస్క్, లేదంటే షూ ఇవన్నీ కూడా చల్లా చెదరైపోయి కనిపించడంతో వారికి అనుమానం వచ్చింది. ఎందుకంటే అది ఒక ఐఏఎస్ ఐపీఎస్ కాలనీ, ప్రశాంతంగా ఉండే ఏరియా, సెక్యూరిటీ కూడా ఉంటుంది. అట్లాంటి గందరగోళంగా ఉండడం చూసి వారికి ఏదో అనుమానం వచ్చి వారు ఇన్ఫార్మ్ చేశారు. సో దీంతో వినయ్ రామ్చంద్ రాయ్ ఆయన కూడా వెంటనే హుటాహుటిన బెంగళూరు నుంచి వచ్చారు. ఆయన కూడా షాక్ అయ్యారు నిజంగా. సో దీంతో సిపి ఆనంద్ అలాగే సజ్జనర్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకుని అంటే క్లియర్గా చేశారు. ఎందుకంటే అతను ఒక మాజీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్. సో క్లియర్గా ఈ కేసుని మేము దర్యాప్తు చేస్తాం, సిటీ పోలీస్ వారు ఎక్కడున్నా సరే త్వరలో పట్టుకుంటాం అంటూ చెప్తూ ఈ నేపాలీ వారికి ఇంట్లలో పని పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా డీటెయిల్స్ తీసుకునే పెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వారు ఎక్కువగా క్రైమ్కి పాల్పడుతూ ఉన్న పరిస్థితి. ఇటు ముంబై, ఢిల్లీ, పూణే ఇటువంటి ఏరియాస్లో ఎక్కువగా వాళ్ళే క్రైమ్స్ చేస్తూ ఉన్నారు. గ్యాంగ్స్తో బంగారం దోచుకోవటం,
చంపేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి వివరాలు తీసుకుని మీరు పనిలోకి పెట్టుకోండి అంటూ కూడా సజ్జనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ నడిబొడ్డున ఉండే జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో ఇలాంటి మర్డర్ జరిగింది. అది కూడా ఒక మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో, పైగా ఐఏఎస్ ఐపీఎస్ కాలనీలో సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు అక్కడ. సో అంత సెక్యూరిటీ ఉన్నా కానీ వాళ్ళు ఈజీగా లోపలికి రాగలిగి వారిని హత్య చేశారంటే ఇది పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా, ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి వేళ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ని అయితే వీళ్ళు చంపేయడం జరిగింది.